శ్రద్ధే అమూల్య సంపద మనిషికి అమూల్య సంపద ఏదైనా ఉందంటే అది శ్రద్ధగా ఉండడం, పనిచేయడం అనమాట. శ్రద్ధ అంటే మనసు పెట్టి పనిచేయడం అనమాట. మనిషికి ఉండవలసిన లక్షణాల్లో మొదటిది శ్రద్ధ అని పెద్దలు అంటుంటారు. ఇది శ్రద్ధ ఉంటే మనిషికి ఓటమే ఉండదంటారు. అందుకే ఈ శ్రద్ధ అనే దివ్య గుణాన్ని శ్రద్ధాదేవతగా పిలుస్తారు భారతీయులు. ఒక మనిషి విలువ లెక్కను లెక్కించడానికి దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే ప్రశ్నకు శ్రద్ధ అని విజ్ఞాన సమానం చెప్పినమాట. ఒక మనిషి విలువను లెక్కించడానికి అతనికి ఉన్న శ్రద్ధ అంటే మనసు పెట్టి పనిచేసే ఎంత ఉంటే అదే అతని యొక్క గొప్ప లక్షణం అనమాట. బాల్యం నుంచే మనిషికి ఏ గుణాన్ని నూరిపోయాలంటే దానికి ఇచ్చే పెద్దలిచ్చే సమాధానం శ్రద్ధ. ఏ పనైనా మనసు పెట్టి చేయడమే మనిషికి మంచి గుణం అని దాన్ని చిన్నప్పటి నుంచే మనం నూరిపోయాలన్నమాట పిల్లలకి. రాణి ఈగ ఉన్న చోటికి మిగిలిన తేనెటీగలు ఎలా వస్తాయో అలాగే రాణి ఈగ ఉన్న చోటికి మిగిలిన తేనెటీగలన్నీ ఎలా వస్తాయో అలాగే శ్రద్ధాగుణం అనే సుగుణం ఉన్న వ్యక్తిలో మిగిలిన సద్గుణాలన్నీ వచ్చి చేరుతారన్నమాట. శ్రద్ధ ఉన్న వ్యక్తికి దగ్గరే మిగతా మంచి గుణాలన్నీ వచ్చి చేరుతారన్నమాట. నమ్మకంతో పనిని ముందుకు తీసుకువెళ్ళడము, నమ్మకాన్ని చేతల్లో చూపించడం, విశ్వాసాన్ని కార్యాచరణలో పెట్టడమే శ్రద్ధకున్న మంచి లక్షణం అనమాట. శ్రద్ధ అంటే మనసు పెట్టి పనిచేసే వారి దగ్గర అన్ని మంచి గుణాలు ఉంటాయి. లేడికి లేచిందే పరుగుల మనసును మొదలుపెట్టి ఆచరణాత్మక ఆలోచన కలిగి ఉన్నాన్ని శ్రద్ధకున్న విశేష గుణంగా చెప్తారన్నమాట. పని చిన్నదా పెద్దదా అని తేడా చూడకుండా చేసే పనిలో మమేకమే కానీ శ్రద్ధకున్న స్వభావం. శ్రద్ధగా మనం చిన్న పని అయినా పెద్ద పైన శ్రద్ధగా చేయాలన్నమాట. ఉద్రిక్తత ఉదాసీనత లేకుండా ఏ ప్రభావానికి లోనవ్వకుండా స్వతంత్రంగా నిర్ణయించడము, అడ్డదాన్ని ఉపేక్షించకుండా రాజమార్గంలో పనిచేయడము శ్రద్ధకున్న మంచి గొప్ప లక్షణాలు అనమాట. శ్రద్ధ అనే 2 లక్షణాల్లో మంచి సారం ఉందన్నమాట. ఎంతటి ఘనకార్యాన్ని అలవగ్గా సాధించే సామర్థ్యం శ్రద్ధకుంది. ఓటమిని సైతం గెలుపుగా మార్చే శక్తి శ్రద్ధ సొంతం. అందుకే దీని ప్రభావాన్ని వ్యాధివాద్యం విశేషంగా కీర్తించారు. ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తం కూడా ఉంది. ఇది శ్రద్ధను భగవంతునికి శిరస్సుగా దేవతలు పూజించే దివ్యశక్తిగా అభివర్ణించారు. శ్రద్ధ ఉన్న వారే మహోన్నత సత్యాన్ని గ్రహించగలరని చెప్పేందుకు ఇది కఠోర నివిషత్తులో చూపిస్తున్నారు అనమాట. మనిషి లోపల ఉండే విజ్ఞానమయ సూక్ష్మదేహాన్ని శిరస్సుగా శ్రద్ధగా వర్ణించింది. మనసు ఒక బిందుపై నిలబడితే ధ్యానమని, ఒకే విషయంపై లగ్నమైతే శ్రద్ధ అని అంటారన్నమాట. మనసును ఒక బిందుపై నిలబడితే ధ్యానమని, ఒకే విషయంపై లగ్నంపై శ్రద్ధ అని అంటారన్నమాట. శ్రద్ధతో దైవకార్యం చేసేవారిని జ్ఞానం సహజంగా సిద్ధిస్తుంది. శ్రద్ధను ప్రసాదించమని అగ్నిని ప్రదక్షిణపూర్వకంగా ప్రార్థించడం యజ్ఞాల్లో మనం గమనిస్తాం. అశ్రద్ధతో వచ్చే అనర్థాల వల్ల మనిషి జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటూ శ్రద్ధకు పెద్దపీట వేశారు పెద్దలు. చేతిని జారిన బంతి అక్కడే ఉండదు, దొర్లుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే జీవితం తప్పలు వేస్తున్నప్పుడు అప్పుడు అది పెద్దగా అనిపించదు. ఒక తప్పును కప్పిపించుకుంది మరొకటి చేస్తూ ఇలా చివరికి బయట పడేంతగా తప్పుడు ఉబ్బులో కూరుకుపోతుంటారు మనిషి. లోకంలో మంచి చెడులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రతి మనిషికి అవి ప్రభావితం చేస్తూనే ఉంటాయి. శ్రద్ధ కలిగిన వ్యక్తి మంచిని గ్రహించి లోపాన్ని సరిచేసుకుంటూ ఉంటారు. లోపాలు లేని కార్యాలే ఉండవు. వాటిని గుర్తించడం, ఎదురువారిపై నట్టకపోవడం, సాకులు చెప్పకపోవడం, తన తప్పిదా తాను సరిదిద్దుకుంటూ పనిలో మరింత ప్రగతి సాధించడం శ్రద్ధ ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. కొందరు అసూయపై ఓడవలేక ఎదురువారిని తప్పు వెతుకుతూ కించపరిచిన నిరాకరణ గుర్తించడానికి చేస్తున్నా సరే శ్రద్ధ ఉన్నవారు గెలుచున్నమాట. శ్రద్ధ కలిగిన వ్యక్తి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలుపోవటంలోనూ మేరుపర్వతం దృఢంగా స్థిరంగా ఉంటాడు. కాలాన్ని సద్వినియోగం చేయగలుగుతుంటారన్నమాట. అవకాశం జారనివ్వడు. అనుభవించిన సూచనలను పరిచయం పెట్టడు. పరిస్థితులను సరిగ్గా అంచనా వేస్తుంటాడు. శ్రద్ధ ఉన్నవాడు జయభజల మీద సూక్ష్మాన్ని గ్రహిస్తుంటాడు. తన బలాన్ని బలహీనత అంచనా వేసి బలహీనతను అధిగమిస్తున్నాడు శ్రద్ధ ఉన్నవాడు. అందుకని శ్రద్ధ ఉన్నవాడే అన్ని విజయాలు సాధిస్తాడని చెప్తుంటారు వేదాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.